హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ మీద చివరి పార్ట్ వీడియో చేస్తున్నాం. ఇప్పటి వరకు అద్భుతంగా 8 వీడియోలు చేయబడ్డాయి. 8 వీడియోల్లో ఒక్క ప్రాబ్లం కూడా మిస్ కాకుండా అన్ని ప్రాబ్లమ్స్ మీకు అందించడం జరిగింది. మీరు ఈ ఛానల్ని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు ఇంకా అద్భుతమైన కంటెంట్ అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. A man divided 2600 in 2 parts and lent the first part 10% for 5 years and the second part 9% for 6 years. Interest earned on 2 parts are equal. Interest earned on 2 parts are equal. Then what is the first part principal? చూడండి, a man divided 2600 in 2 parts. ఒక వ్యక్తి 2600 రూపాయలను 2 భాగాలుగా విభజించి అప్పుగా ఇస్తున్నాడు. ఫస్ట్ భాగాన్ని 10% రేట్ చొప్పున 5 సంవత్సరాలకు, అలాగే సెకండ్ భాగాన్ని 9% రేట్ చొప్పున 6 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చాడు. రెండింటి మీద సమాన వడ్డీ లభించింది అతనికి. అయితే దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ప్రిన్సిపల్? మొదటి సందర్భంలో ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ 2600ని 2 భాగాలుగా డివైడ్ చేశాడు. 2 ఈక్వల్ పార్ట్స్ అని అనట్లేదు, ఇక్కడ 2 భాగాలుగా డివైడ్ చేశాడు అంటున్నాడు. 2 భాగాల్లో మొదటి భాగం ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. మొదటి భాగం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. దీనికి చూడండి, ప్రిన్సిపల్స్ రేషియో వస్తుంది. ఎప్పుడు ఈక్వల్, 2 సందర్భాల్లో సమాన వడ్డీ లభించినప్పుడు. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 2 పార్ట్స్ ఆర్ ఈక్వల్, 2 సందర్భాల్లో సమాన వడ్డీ లభించినప్పుడు ప్రిన్సిపల్స్ రేషియో కనుక్కోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ 1/టై రేటు ఇంటూ కాలము, 1 డివైడెడ్ బై రేటు ఇంటూ కాలము, 10 into 5 ఈజ్ టు సెకండ్ ప్రిన్సిపల్ 9 into 6, 1 డివైడెడ్ బై 9 into 6. సో దీన్ని 9 6 are 54 క్రాస్ మల్టిప్లై చేద్దాం. 9 6 are 54, 1s 54 ఈజ్ టు 10 5s are 50. 50 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 2 27s, 2 25s. దట్ మీన్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ 27 parts, second principal 25 parts. Total how many parts? Total 52 parts. Total 52 parts at 2600. Total 52 part to 2600 అయితే ఫస్ట్ పార్ట్ 27,000. 27 parts ఎంత చూడండి. ఇక్కడ 13 4s, 13 2s, అలాగే 4 1s, 4 50s. 27 1కి 50 టైమ్స్, అలాగే 27కి 50 టైమ్స్, 27 into 50, that is equal to rupees 1350. That is the first principle. A man divided 2560 into 2 parts and lent first part 4% for 5 years and the second part 3% for 4 years. Interest earned on 2 parts are equal. Then what is the principle of the second part? ఒక వ్యక్తి 2560 రూపాయలలో 2560 రూపాయలని 2 భాగాలు చేసి ఆ 2 భాగాలను
రెండు భాగాల్లో మొదటి భాగాన్ని 4% రేట్ చొప్పున 5 సంవత్సరాలకు, రెండవ భాగాన్ని 3% రేట్ చొప్పున 4 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చాడు. ఇలా ఇచ్చి రెండింటిపై సమాన వడ్డీ పొందాడు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెకండ్ పార్ట్? ఇంతకు ముందే చేసిన లెక్క లాంటిదే, సేమ్. రెండింటిలో ప్రిన్సిపల్స్ రేషియో కనుక్కోవచ్చు. P1 is to P2 is equal to 1 by మొదటి రేటు ఇంటూ కాలం. మొదటి రేటు 4%, కాలము 5 years ఈజ్ టు 1 by రెండో రేటు 3% ఇంటూ కాలం 4 years. That is equal to 3 4s are 12, 12 1s are 12, 4 5s are 20, 4 3s 4 5s. That is the ratio. Total how many ratios? 3 plus 5, that is 8 ratios. 8 ratios 2560 అయితే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెకండ్ పార్ట్? రెండో పార్ట్ యొక్క ప్రిన్సిపల్. రెండో పార్ట్ ప్రిన్సిపల్ 5 parts ఎంత? దీన్ని చూడండి. 8 3s are 24, 8 2s are 16, 0కి 0, 5 into 320, 5 2s are 10, 5 3s are 15 plus 1 16, that is 1600. Next model it is, a man invested 1/3 of his money at 5% per annum, 1/4 of the money at 4%, and the remaining 5/12 money at 3%. If his annual income is 470 rupees, find the total money invested by him. ఒక మనిషి తన వద్ద గల మొత్తం సొమ్ములో 1/3 వంతు 5% రేటున, 1/4 వంతు 4% రేటున, మిగిలిన 5/12 వంతు 3% రేటున పెట్టుబడిలో పెట్టి, ఇఫ్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ 470 రూపీస్, సంవత్సరానికి 470 రూపాయలు ఆదాయాన్ని పొందాడు. ఫైండ్ ద టోటల్ మనీ ఇన్వెస్టెడ్ బై హిమ్. అయితే అతను ఎంత సొమ్మును తన పెట్టుబడిలో పెట్టాడు అంటున్నాడు. ఎంత సొమ్ము పెట్టుబడిలో పెట్టాడు? సరే, ఇక్కడ తన సొమ్మును 3 భాగాలుగా డివైడ్ చేశాడు. 1/3 పార్ట్ని 5%, 1/4 పార్ట్ని 4%, 5/12 పార్ట్ని 3%. If his annual income is 470 rupees, find the total money invested by him. మొత్తం అతను ఎంత సొమ్ము పెట్టుబడిలో పెట్టాడు అంటున్నాడు. సింగిల్ ఈక్వలెంట్ రేట్ కనుక్కుందాం. సింగిల్ ఈక్వలెంట్ రేట్. సింగిల్ ఈక్వలెంట్ రేట్ అంటే ఇక్కడ ఒక భాగానికి ఎంత రేట్ అవుతుందో కనుక్కుంటున్నాం. ఇక్కడ 1/3ని 5% రేట్న ప్లస్ 1/4ని 4% రేట్న ప్లస్ 5/12ని 3% రేట్న పెట్టాడు. వీటన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సింగిల్ ఈక్వలెంట్ రేట్ వస్తుంది. మొత్తం ఒక భాగంపై రేట్ ఎంతో తెలుస్తుంది. చూడండి, 5 1s are 5/3, 5/3 ప్లస్ ఇది 4/4 ప్లస్ 5 3s are 15/12, 3కి 4కి 12కి ఎల్సిఎం 12,
312లో 4 టైమ్స్ పోతుంది. 4 5s are 20. 412లో 3 టైమ్స్ పోతుంది. 3 4s are 12. 12లో 1 టైం పోతుంది. 1 15s are 15. ఎంత వచ్చింది? 15 + 12 27. 27 + 20 that is 47% by 12. చూడండి, అంటే సింగిల్ ఈక్వలెంట్ రేట్ ఎంత అంటే 47/12. 47/12% రేటు ఒక సంవత్సర కాలానికి 47/12 రేట్ వస్తే ఆ వడ్డీ ఎంత అంటే 470. ఈ 47/12% ఈ 470కి ఈక్వల్. 47/12% ఈజ్ ఈక్వల్ టు 470. అయితే 100% ఎంత? అప్పుడు ఇది 100 ఇంటూ ఇది డివైడెడ్ బై 12/47 అవుతుంది ఇంటూ 470. 47 1s 47 10s. 10 into 100 1000 into 12 12,000. అతని మొత్తం ఇన్కమ్ మొత్తం అతను ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 12,000 రూపీస్. మొత్తం ఇన్వెస్ట్మెంట్ 12,000 రూపీస్. సేమ్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/5 of his money at 5%, 1/6 of the money at 8%, and remaining money at 10% per annum. If his annual income from interest is 260 rupees, what is the total money he had? ఒక మనిషి తన దగ్గర గల సొమ్ములో 1/5 వంతును 5% రేటున, 1/6 వంతును 8% రేటున, రిమైనింగ్ మనీ అంటే తన దగ్గర గల సొమ్ములో 1/5 వంతు 1/6 వంతు తీసివేయగా మిగిలిన సొమ్మును 1/5 వంతు 1/6 వంతు తీసివేయగా మిగిలిన సొమ్మును 10% రేట్ చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. ఇఫ్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ 260 రూపీస్. ఇంట్రెస్ట్ రూపంలో అతనికి సంవత్సరానికి 260 రూపాయలు వడ్డీ లభించింది. వాట్ ఈస్ ద టోటల్ మనీ ఈ హ్యాడ్? అయితే అతని దగ్గర మొత్తం ఎంత సొమ్ము ఉన్నది? మొదట్లో అతని దగ్గర మొత్తం ఎంత సొమ్ము ఉన్నది అంటున్నాడు. సో ఎప్పట్లాగనే సింగిల్ ఈక్వలెంట్ రేట్ ఎంత అవుతుంది? 1/5 వంతును 5% రేట్ చొప్పున ప్లస్ 1/6 వంతును 8% రేట్ చొప్పున. ఇంకెంత మిగిలింది? మొత్తం తన సొమ్ము 1 పార్ట్ అనుకున్నాం. దాంట్లో 1/5ని 1/6ని తీసివేయాలి. దట్ ఈజ్ 1/5 ప్లస్ 1/6ని తీసివేయాలి. ఇది ఎంత అవుతుంది? 1 మైనస్ 6 1s are 6, 5 1s are 5 by 5 6 are 30. అంటే 1 మైనస్ 11/30. 30 1s are 30 minus 11 19/30. అంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 19/30. ఈ 19/30ని 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పెట్టుబడిలో ఉంచాడు. 19/30 రిమైనింగ్ 19/30ని
10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఉంచాడు. జీరోకి జీరో క్యాన్సిల్. 5కి 6కి 3కి ఎల్సిఎం 5 6 3. ఇది 3తో పోతుంది, 3తో 5 పోదు కాబట్టి అలాగే ఉంచండి. 3 2s are 6, 3 1s are 3, 5 2s are 10, 10 3s are 30, ఎల్సిఎం 30. 5 30లో 6 టైమ్స్ పోతుంది, 6 5s are 30 ప్లస్ 6 30లో 5 టైమ్స్ పోతుంది, 5 8s are 40, 3 30లో 10 టైమ్స్ పోతుంది, 10 19s 190. మొత్తం 70 ప్లస్ 190, దట్ ఈజ్ 260/30%. జీరోకి జీరో క్యాన్సిల్ చేస్తే 26/3%. 26/3% ద్వారా 260 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 26/3% అయితే సంవత్సరానికి 260 రూపీస్ ఇంట్రెస్ట్. 260 ఇంట్రెస్ట్ రావడానికి 26/3% అయితే ఇంట్రెస్ట్ 260. మరి 100% అయితే ఇంట్రెస్ట్ ఎంత? దట్ ఈజ్ 100 ఇంటూ, ఇది ఇంటూ అయితే తిరగబడుతుంది, 3/26 ఇంటూ 260. 26 1s 26 10s. 100 into 10 1000, 1000 into 3, that is 3000. If simple interest on certain sum for 3 years is 400 rupees, after 3 years principal was 4 times, then what is the interest after 6 years? The simple interest on certain sum for 3 years is 400 rupees. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో వచ్చు వడ్డీ 400 రూపాయలు. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో వచ్చు వడ్డీ 400 రూపాయలు. ఆఫ్టర్ 3 years ప్రిన్సిపల్ వాజ్ 4 times. 3 సంవత్సరాల తర్వాత, అంటే ఫస్ట్ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిగిలిన 3 సంవత్సరాలకు ప్రిన్సిపల్ వాజ్ 4 times. ప్రిన్సిపల్ అసలు 4 రెట్లు అవుతుంది. ప్రిన్సిపల్ వాజ్ 4 times. దెన్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 6 years? అయితే 6 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఫర్ 3 years ఈజ్ 400. ఒక వ్యక్తి సాధారణ వడ్డీ చొప్పున కొంత సొమ్ముపై 3 సంవత్సరాల్లో 400 రూపాయలు వడ్డీగా పొందాడు. ఆఫ్టర్ 3 years ప్రిన్సిపల్ వాజ్ 4 times. 3 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ 4 times అయింది. దెన్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 6 years? 6 సంవత్సరాల తర్వాత ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. సరే చూద్దాం. ఫస్ట్ 3 yearsకి ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఎందుకని మనకు 3 yearsకి ఇంట్రెస్ట్ తెలుసు. 3 yearsకి 400 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అని తెలుసు. కాబట్టి 3 yearsకి ఇంట్రెస్ట్ కనుక్కొని 400కి ఈక్వల్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఫర్ 3 years. 3 yearsకి ఇంట్రెస్ట్ చూడండి. ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి సూత్రం, ఫార్ములా ఏంటి? PTR/100. ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100.
ఇంట్రెస్ట్ ఫర్ 3 years అంటే 3 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ తెలుసు. 3 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ 400కి వచ్చే పక్కన పెడదాం. ఇక్కడ టైము 3 years అని తెలుసు. PTR/100, P అంటే ఏందో తెలీదు, T 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100. ఈ ఇంట్రెస్ట్ దేనికి సమానం అంటే 400 రూపీస్కి సమానం. దిస్ ఇంప్లాయిస్ చూడండి 3 into PR, 3PR ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసే 100 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 400 into 100 దట్ ఈజ్ 40,000. ఏది 3PR వాల్యూ 40,000. అయితే నెక్స్ట్ 3 yearsకి ప్రిన్సిపల్ 4 times అయింది. ఇంట్రెస్ట్ ఫర్ నెక్స్ట్ 3 years నెక్స్ట్ 3 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక్కుందాం. నెక్స్ట్ 3 yearsకి ప్రిన్సిపల్ 4 times అయింది అంటున్నాడు. ప్రిన్సిపల్ పి అనేది 4 times అయింది అంటే దట్ ఈజ్ 4P ఇంటూ టైము 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది బై 100. 4 1s 425 క్యాన్సిల్. ఇక్కడ పైన 3PR మిగిలింది. 3PR విలువ 40,000 అని తెలుసు. 40,000 బై 25. 25తో క్యాన్సిల్ చేద్దాం. 25 1s 25 పోతే 15 ఉంది. 15 0 150. 25 6 150. 2 zeros 2 zeros దట్ ఈస్ 1600. ఏది నెక్స్ట్ 3 yearsకి 1600 వచ్చింది. ఫస్ట్ 3 yearsకి 400 వచ్చింది. నెక్స్ట్ 3 yearsకి 1600 వచ్చింది. అప్పుడు ఇంట్రెస్ట్ ఫర్ 6 years, ఇంట్రెస్ట్ ఫర్ 6 years, 6 yearsకి ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ వచ్చిన 1600 ప్లస్ ఈడ 3 yearsకి వచ్చిన 400 యాడ్ చేయాలి. 1600 ప్లస్ 400 దట్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. 2000 అంటే 6 yearsకి ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 2000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది జనరల్ మెథడ్. ఇలా కాకుండా సింపుల్గా ఏదైనా మెథడ్ ఉందా? ఎస్, వీ హ్యావ్ ఏ ట్రిక్. ఏంది ఆ ట్రిక్ చూద్దాం. ట్రిక్ ఏంటంటే టైమ్స్ ప్లస్ 1 ఇంటూ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలా? టైమ్స్ ప్లస్ 1 ఇంటూ ఇంట్రెస్ట్. టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ అయింది? ఇక్కడ 4 times అయింది. కాబట్టి 4 + 1 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ 3 yearsకి 400. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 1 అంటే 5. 5 into 400 దట్ ఈజ్ 2000. Excellent trick it is. Same model, continuation problems. If simple interest on certain sum for 5 years is 300 rupees. కొంత సొమ్ముపై 5 సంవత్సరాల్లో వచ్చి వడ్డీ 300 రూపీస్. ఇన్ నెక్స్ట్ 5 years ప్రిన్సిపల్ వాజ్ 3 times. తర్వాత 5 సంవత్సరాల్లో
ప్రిన్సిపల్ 3 times అయింది. దెన్ వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 10 years? అయితే 5 + 5 10 years తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? దీన్ని ట్రిక్ ఉపయోగించి చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ టైమ్స్ అంటే 3 + 1 ఇంటూ ఇంట్రెస్ట్ 300, that is 4 into 300, that is 1200. What annual, next model it is. What annual installment will discharge debt of 6450 due in 4 years at 5% simple interest? ఒక వ్యక్తి 6450 రూపాయలను 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 5% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి అప్పు తీసుకొని వాటిని తిరిగి సంవత్సరానికి 1 వాయిదా చొప్పున తిరిగి చెల్లిస్తే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత చెల్లించాలి అంటున్నాడు. 6450 రూపాయలను 4 సంవత్సరాల కాలంలో 5% రేట్ చొప్పున అప్పుగా తీసుకొని వాటిని తిరిగి 4 సమాన వాయిదాల్లో చెల్లిస్తే ప్రతి వాయిదా సొమ్ము ఎంత? ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎంత? వాట్ ఈజ్ ఎవరీ ఇన్స్టాల్మెంట్? 4 సమాన వాయిదాల్లో చెల్లిస్తే ప్రతి వాయిదా ఎంత? ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది అంటున్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది. 100 into P divided by 100 into T plus T into T minus 1 into R by 2. ఈచ్ ఇన్స్టాల్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా. సరే చూడండి, 100 into P అంటే ప్రిన్సిపల్ 6450 divided by 100 into time 4 years plus time 4 years, time minus 1 అంటే 3 years, rate of interest 5% by 2. 2 1s, 2 2s cancel. 2 3s are 6, 6 5s are 30. 100 into 4, 100 4s are 400 plus 30, 430. 100 into 6450 divided by 430. ఈ జీరోకి జీరో క్యాన్సిల్. 43 1s, 43 15s, 43 15s, that is equal to 15 into 100, that is 1500. ఇదొక పద్ధతి. దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు, సింపుల్గా ఎలా చేయొచ్చో చూడండి. హండ్రెడ్ ఇంటూ ప్రిన్సిపల్ అది కామనే. 100 ఇంటూ ప్రిన్సిపల్ 6450 అది కామన్. డివైడెడ్ బై ఈడ 4 ఇన్స్టాల్మెంట్లో సంవత్సరానికి 5% రేట్ చొప్పున వడ్డీ లెక్కించాలి. 4 ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సొమ్ము 100 అనుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సొమ్ము 100 అనుకోండి.
ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 అనుకుందాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ 5% కలవాల. 5% కలిస్తే 105. అది ఫస్ట్ ఇయరు, ఇది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ 105కి మళ్ళా 5 కలవాల, దట్ ఈజ్ 110. ఫోర్త్ ఇయర్ 105కి 110కి 5 కలిపితే 115. వీటన్నిటిని కలిపితే 430 వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 105. థర్డ్ ఇయర్ ఇంకొక 5 కలపండి, 110. ఫోర్త్ ఇయర్ ఇంకొక 5 కలపండి, 115. ఫిఫ్త్ ఇయర్ అయితే 115కి ఇంకో 5 కలిపితే 120. ఇట్లా 5 యాడ్ చేసుకుంటూ పోవాల. ఇక్కడ 4 ఇయర్సే కాబట్టి 4 ఇన్స్టాల్మెంట్లో 430 వచ్చింది. 430. 0కి 0, 43 ones, 43 15s. That is equal to 1500. సింపుల్ ట్రిక్ ఇది. సేమ్ క్వశ్చన్. Find the amount of equal installment annual payment of which will discharge a debt of 88,600 due in 4 hours at 5% per annum simple interest. అలాగే సేమ్ ఇందాక చేసిన లెక్కే 8,600 రూపాయలను 4 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 5% రేటున అప్పుగా తీసుకొని ప్రతి సంవత్సరం ఒక వాయిదా చొప్పున 4 సమాన వాయిదాల్లో తిరిగి చెల్లిస్తే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అంటున్నాడు. చూడండి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 ఇంటూ ఎంత తీసుకున్నాడో అది వేయండి, డివైడెడ్ బై ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి 105. థర్డ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 కాబట్టి దానికి ఒక 5 కలిపితే 110. ఫోర్త్ ఇయర్ 110కి 5 కలిపితే దట్ ఈజ్ 115. మొత్తం యాడ్ చేస్తే 430 వస్తుంది. దట్ ఈజ్ 430ని ఇక్కడ వేయండి. 0కి 0 క్యాన్సిల్, 43 ones, 43 20s. దట్ ఈజ్ 2000. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 2000. ఇంతటితో సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయింది స్టూడెంట్స్. సింపుల్ ఇంట్రెస్ట్ మీద మొత్తం 9 వీడియోలు చేయబడ్డాయి. యావరేజ్న ఒక్కొక్క వీడియోలో 6 నుంచి 7 మోడల్స్ చెప్పాను. అంటే 9 మోడల్స్, 9 వీడియోలో దాదాపు 60 నుంచి 70 మోడల్స్ చెప్పాను మీకు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి, ఒక్క క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వదు. 100% షూరిటీ నాది. ఏదో ఒక మోడల్ ట్రిక్ ఉపయోగించి చెప్పి ఆ తర్వాత యాప్ని ప్రమోట్ చేసుకునే విధానం కాదు మంది. ఓన్లీ యూట్యూబ్ మీకు ఉచితంగా ఎటువంటి డబ్బు ఆశించకుండా ఉచితంగా నేను అందిస్తున్నాను. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలుంటే ఒక లైక్ చేయండి. ఇది తప్ప నేను మీ నుంచి ఏం వేరే కోరుకోను. మీరు ఇప్పుడు దాకా విన్న క్లాస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ చాప్టర్ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేపే కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను.
డెఫినెట్గా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా మంచి సబ్జెక్ట్ అందించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు.